హిందీలో ఏమన్నా పాట అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి యువతకి, జంజీ యువతకి. హింద్ దేశ్ కే నివాసి సభీ జన దేఖ్ లో, రాజధాని రాజనీతి లాఠీ దబా రही. హింద్ దేశ్ కే నివాసి సభీ జన దేఖ్ లో, రాజధాని రాజనీతి లాఠీ దబా రही, లాఠీ చలా రही. అందుకోర గుతు పందుకోను, అందుకోర గుతు పందుకో ఈ దొంగల దరిమేటందుకై, అందుకోర గుతు పందుకో ఈ దొంగల దరిమేటందుకు. బాచోలని బందామేసి శూద్రులని ముద్ర వేసి, బాచోలని బందామేసి శూద్రులని ముద్ర వేసి. ఇప్పట్లో ఈ ఉద్యమం ఆగేటట్టుగా ఏమైనా కనబడుతుందా? గద్దరని ఒక మాట అంటాడు, జబ్ తక్ ఇన్సాన్ భూకా హై తబ్ తక్ ఇస్ దునియా మే తూఫాన్ రహేగా. ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, ఈ దోపిడి పాలనాంతం వరకు విద్యార్థుల పోరు ఆగదు. నమస్తే. నీట్ పేపర్ వ్యవహారంలో బాధ్యత వహించాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఇది ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి దద్దరిల్లుతుంది ఢిల్లీ వేదిక అంతా కూడా. ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో చాలా మంది యువత అంతా కూడా ఢిల్లీ వేదికగా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. రాజీనామా చేసేంత వరకు మేము వదిలిపెట్టమని చెప్పేసి భీష్మించుకొని కూర్చోవడం జరిగింది. నిజంగా ఒక స్వతంత్ర ఉద్యమం అని కొంతమంది, తెలంగాణ తరహాలో మరో ఉద్యమాన్ని చూస్తున్నామంటూ మరికొంతమంది ఆ యొక్క ఉద్యమాన్ని ప్రశంసిస్తా ఉన్నారు. యావత్ దేశ వ్యాప్తంగా సిజేపీ పార్టీ ఇచ్చినటువంటి పిలుపుకి మద్దతు లభిస్తా ఉన్నది. సో ఇప్పటివరకు అయితే కేంద్రం స్పందించలేదు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయలేదు. ఫ్యూచర్ లో చేస్తాడా లేదా అనేది భవిష్యత్తే నిర్ణయిస్తుంది. సో మాట్లాడుతాం దీనిపైన కూడా. అనేక రకాలైనటువంటి పాటలు, అనేక రకాలైనటువంటి రచనలు. వీళ్ళు కేవలం ఆ ఢిల్లీలోనే, ఈ తెలంగాణలోనే కాదు, యావత్తు ప్రతి రాష్ట్రంలో సైతం కూడా వాళ్ళకు తోచినటువంటి రీతిలో నిరసన తెలుపుతా ఉన్నారు. దీనిపైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనిపైనే హిందీలో కూడా కొన్ని పాటలు రాసినటువంటి శరత్ జయసూర్య ప్రముఖ సింగర్ మనతో ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సూర్య నమస్తే. అన్న నమస్తే అన్న. ఎట్లా ఉన్నావు? అంత మంచిగా. సో చూస్తా ఉన్నావు కదా ఢిల్లీలో ఉద్యమం ఏ విధంగా ఎగిసిపడతా ఉందో. సో ఈ ఉద్యమం గురించి నీ మాటల్లో, నీ పాటల్లో 2 ముక్కల్లో చెప్పాలంటే ఎట్లా చెప్తావు? 2 ముక్కల్లో అంటే, అసలు ఉద్యమించేటటువంటి ఆలోచన యువత లోపల ఉన్నదా లేదా అనుకున్నటువంటి ఒక ప్రశ్న సమాజం లోపల ఉత్పన్నమైనప్పుడు ఒకసారి ఉవ్వెత్తున ప్రభుత్వం యొక్క అరాచకాల పరాకాష్ఠకు చేరి ఈరోజు విద్యార్థుల రూపంలో ఆ ఒక ఉద్యమం పుట్టుకొచ్చి దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉన్నారు. ఈరోజు అరాచకానికి, అణచివేతకు. ఆ క్రమం లోపల ఈ తరం ఏమన్నా వెళ్ళిపోతున్నా అన్నటువంటి ఉద్దేశంతో మనం నేను ఒక పాట రాసుంటి. ఓకే. శకం ముగుస్తున్నది, శకలాలు మిగులుతున్నవి, తరం తరలుతున్నది, తారల్ల చేరుతున్నది, సమరాల సంరంభం సమసిపోతున్నది, ధిక్కరించే స్వరాలు దానమవుతున్నవి, శ్మశాన నిశ్శబ్దములో మూగబోతున్నది, అమ్మ అడుగుతున్నది, అమ్మ అడుగుతున్నది, జవాబివ్వమన్నది, యువతరాన్ని నవతరాన్ని నిగ్గదీస్తున్నది, యువతరాన్ని నవతరాన్ని నిగ్గదీస్తున్నది అని ఒక ప్రశ్న వచ్చినప్పుడు దానికి ఆన్సర్ గా ఈ ఉద్యమం ఇంత ఉధృతంగా జరుగుతున్నటువంటి సందర్భంలో జంజమారు తముకు చెడని దీపమొక్కటున్నది, కాచిచ్చై మందుటకు కాలు దూపుతున్నది, గుండె గుండెలోన గుప్పెడు వెలుగున్నది, ఉత్తనలా ఉపకాలని బురకలేస్తున్నది, ఉత్తనలా బురకాలని బురకలేస్తున్నది అని అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమం, సోనం వాంగ్చుక్ దీక్ష కావచ్చు, విద్యార్థుల యొక్క నిరసన కార్యక్రమం కావచ్చు,
వాళ్ళు ఈనాటికి ఈ రోజు కూడా వాళ్ళు రోడ్ల మీద కూర్చొని న్యాయం జరగాల్సిందే అని చెప్పి పట్టుబట్టడం కావచ్చు, ఒక కొత్త ఆశలు అనేటివి ఈ రోజు చిగురించి మనకు దేశానికి ఇప్పుడు భవిష్యత్తు మళ్ళా కనబడతా ఉన్నది. సో సోనం వాంగ్చుక్ సంబంధించినటువంటి అంటే అతని ఉద్యమానికి, ఆయన నిరసనకి ఈ పాట మీరు ఇంత ముందు సెకండ్ లైన్ ని అంటే వాళ్ళు అటాచ్ చేస్తూ అది బాగా వైరల్ అయినట్టుందా? వాస్తవానికి ఏంటంటే అది నేను మన తెలంగాణ ప్రాంతీయ వ్యవస్థను, రాజకీయ వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉద్యమాలు లేకపోతే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి అణచివేత కార్యక్రమాల మీద, చేస్తున్నటువంటి అన్యాయాల మీద, అధర్మాల మీద మనం ఒక పాట నేను అనుకొని ఒక తరం పుట్టుకొని వస్తే బాగుంటది కదా యువతరం నుంచి అని చెప్పి అనుకున్న సందర్భంలో కూడా రాసిన పాట. కాకపోతే సోనం వాంగ్చుక్ దీక్షకు ఇప్పుడు అది సింక్ అయిపోయింది. ఆ లిరిక్స్ అనేటివి ఆ సన్నివేశానికి, ఆ ఘటనకు సింక్ అయిపోయినాయి. అది చాలా ప్రజల్లోపటికి విస్తృతంగా పోయింది కూడా. కానీ ఆ ఏజ్ లో కూడా 21 రోజు పాటు సో అంత పెద్ద ఎత్తున ఉద్యమం చేసినటువంటి తీరు నిజంగా కూడా చాలా ప్రశంసనీయమైనటువంటి అంశం. అయినా కానీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించినటువంటి పరిస్థితి కనబల్ల. ఎస్, కేంద్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా స్పందన అంత ఈజీగా ఇవ్వది, అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు అంటే ఈ రోజు విద్యార్థులను చూసినా, సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళని చూసినా, ఇంకెవరిని చూసినప్పటికీ కూడా విమలక్క పాడినటువంటి పాట ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ, జగతి వేదని జగతి వేదని తమ బాధగా లిఖిస్తారు అక్షరాల తారలనై, ధ్వనిస్తారు జనం పాట పల్లవులై, చరిత్ర నిర్మాతలే ప్రజలంటూ మళ్ళీ ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ. సో ఎవరో ఒకరు ఎప్పుడప్పుడు ఖచ్చితంగా పుడతారు. గుర్తొచ్చిందా? అంటే ఈ విమలక్క పాడి కొన్ని నెలలు అవుతుంది. సో ఆ పాటకి వాంగ్చుక్ యొక్క నిరసన కావచ్చు, కాక్రోచ్ వాళ్ళు చేసేటువంటిది నిజంగా ముందుగానే ఊహించి రాసి ఉండొచ్చేమో, మేబీ వీళ్ళ కోసమే రాసి ఉండొచ్చేమో ఇటువంటి పాట అనిపించిందా? తప్పకుండా అనిపిస్తుంది. అంటే ఒక కొత్త తరము, ఒక నవ చైతన్యం అనేది ఒక ఆవిర్భావం జరిగినప్పుడు అది చాలా గట్టిగా వాళ్ళు నిలబడి చాలా దీక్షగా వాళ్ళు కూర్చొని అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాన్ని చూస్తుంటే రైట్, ఇప్పుడు దేశం నిజంగా కళ్ళు తెరుచుకున్నది. దేశ రాజధాని లోపల దాని తాలూకు పరిస్థితి అనేది కనబడతా ఉంది మనకు, అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది చూస్తాం. అంటే సరే, ఇటువంటి ఉద్యమాల్లో మీ పాట, మీ గొంతుతోటి సో కొంత సమాజాన్ని మేల్కొల్పేటువంటి విధంగా ఉంటది. ఎందుకు పోయేటువంటి ప్రయత్నం చేయలేదా ఢిల్లీకి? ఢిల్లీకి పోదాం అన్నటువంటి ఆలోచనలో పెట్టినే ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఉండి అది చూస్తా ఉంటే హృదయ విదారకంగా అనిపిస్తా ఉంది, చాలా ఆవేదనగా అనిపిస్తా ఉన్నది. ఆ విద్యార్థులను ఆ విజువల్స్ చాలా డిస్టర్బింగ్ ఉంది, ఆ కొట్టిన తీరు కావచ్చు, లేకపోతే విద్యార్థుల మీద నిందలేయడానికి పోలీసులే అక్కడ ఉన్నటువంటి వాహనాలని వాళ్ళ లాఠీలు తీసుకుని వాళ్ళే పగలగొట్టి ఇది విద్యార్థులు చేసినటువంటి విధ్వంసం అని చెప్పి చూపించడం కావచ్చు. అండ్ కొంతమంది అక్కడ ఫ్రీగా అసలు ఎవరు తీసుకొస్తున్నారు, ఫుడ్ కూడా సప్లై చేస్తున్నారు. కొంతమంది ఆ ఉద్యమానికి ఆ రకంగా మద్దతు తెలుపుతా ఉన్నారు. ఇంకొంతమంది ఏంటంటే ఎవరైతే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి అలసిపోయి కూర్చున్నటువంటి పోలీసులకు, జవాన్లకు దెబ్బలు తిన్నటువంటి విద్యార్థులు పోయి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫుడ్ వాళ్ళ చేతికి ఇవ్వడం కావచ్చు, వాళ్ళు లాఠీలు చూపిస్తే వీళ్ళు పువ్వులు చూపించడం కావచ్చు. ఒక రకమైనటువంటి వాతావరణము అది చూస్తా ఉంటే నిజంగా ఒక దుఃఖాతిరేకాలు అనేటివి మనకు అక్కడ గోచరిస్తా ఉన్నాయి. ఎందుకంటే దేశం లోపల వాళ్ళు అడుగుతున్నది ఏంది, ఒక అన్యాయం చేస్తారు మీ అసమర్థతతోటి, మీ నిర్లక్ష్యంతో, దానికి సమాధానం చెప్పండి, దానికి బాధ్యత వహించండి అని చెప్పి అడుగుతా ఉన్నారు అక్కడ. అడుగుతా అంటే ప్రభుత్వాలు ఎంత సైలెన్స్, ప్రభుత్వం నుండి ఒక్క ప్రకటన, ఒక్క హామీ, ఒక క్షమాపణ, ఒక యాక్షన్, ఒక చర్య ఏది లేదు ప్రభుత్వం నుంచి. అట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులను వాళ్ళు ఉపేక్షించారు కాబట్టే ఇక్కడ ఉద్యమం అనేది ఇంత ఉధృతమైపోయింది. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ ని రాజీనామా ఇప్పుడు ఒక రకంగా ఏంటంటే విద్యార్థులు బండి కింద బీజేపీ చెయ్యి ఇరికినంత పనికి తీసుకొని వచ్చారు. వాస్తవానికి చాలా గొప్ప విషయం.
ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ అనేవాడు ఒడిశా లోపల అక్కడ బీజేపీ రాజ్యాధికారాన్ని తీసుకురావడానికి చాలా గట్టిగా ప్రయత్నం చేసినటువంటి, ఇప్పుడు అతన్ని కోల్పోతే అతను ఇక్కడ తిరుగుబాటు చేస్తాడు అన్నటువంటి భయం బీజేపీ లోపల ఉన్నది. సో రెండు రకాలుగా అనివార్యతను విద్యార్థులు అడుగుతున్నటువంటి కూడా న్యాయపరమైనటువంటి డిమాండ్. ఇప్పుడు అమిత్ షానో లేకపోయినట్టు రాజ్నాథ్ సింగ్ నో నిర్మలా సీతారామన్ రాజీనామా చేయనట్లేదు. సో ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో లోపం ఉంది, మీ నిర్లక్ష్యంతో జరిగినటువంటిది కాబట్టి మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో వాళ్ళంతా వాళ్ళు నిరూపించుకున్నట్టు బీజేపీకి కొంత అది ఉండొచ్చేమో, కానీ వీళ్ళే కావాలని చెప్పేసి ఇంత దూరం ఏమైతుందిలే, ఎవరితో ఏమైతుందిలే అన్నటువంటి తీరుగా మొండిగా పోయినట్టుగా కనబడతా ఉంది. నిరంకుశత్వం, మమ్మల్ని అడ్డుకునేటోళ్ళు లేరు, ఢీ కొనేటోళ్ళు లేరు, అన్ని రాష్ట్రాల లోపల మా ప్రభుత్వాలే వస్తున్నాయి, మేము ఎక్కడికి పోయినా గెలుస్తున్నాము, ఈ ధీమా ఏదైతే ఉందో వాళ్ళ లోపట, ఈ ధీమా కావచ్చు లేకపోతే ఈ అహంకారం కావచ్చు, తలకెక్కినటువంటి అహంకారం వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. వాళ్ళ లాఠీల దెబ్బలతోటి వాళ్ళ అహంకారాన్ని చాలా గట్టిగా ప్రదర్శించారు కూడా. కానీ ఇది వాళ్ళ పతనానికి ఆరంభ దశ ఇది అని చెప్పి వాళ్ళు ఎందుకు అనుకుంటలేరు? సో అనుకున్నా ఇప్పుడు లాభం లేదు. ఎందుకంటే దేశం లోపల అన్ని వర్గాల ప్రజలకి, ఈవెన్ అగ్రవర్ణాల లోపల ఉన్నటువంటి వ్యాపారస్తుల దగ్గర నుంచి మొదలు పెడితే కూలి చేసుకునేటటువంటి వర్గాల వరకు కూడా ప్రజల లోపల ఒక అసంతృప్తి, ఒక అసహనం అనేది వచ్చేసింది. ఎందుకంటే ప్రభుత్వం కేవలం కొందరి వ్యక్తుల యొక్క ఆస్తులు పెంచడానికి, ప్రభుత్వం వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలు కావచ్చు, వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు. రీసెంట్ గానే రైతుల విషయం లోపల స్వదేశీ ఉత్పత్తుల మీద అమెరికాకు తోటి ఒక ఒప్పందం చేసుకున్నారు. అది హర్యానా రైతులు అక్కడి నుంచి ఉద్యమంగా ఢిల్లీకి తరలి వస్తా ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఇంకొక ఉద్యమం పుట్టబోతా ఉంది. ఆ ఢిల్లీ రోడ్ల మీద చూడు ముందు మొలిసెనో, పట్టుర నాగంలను పోయి దున్ని వద్దమో, రైతన్నల పాదాలను ముట్టాడిన నేల తల్లి కాపుగాసి పచ్చాని పసి ముక్కై నవ్వుతుంటే, నల్లని ఆపురత నుండి మల్లె పువ్వుల తీసే అన్నదాత చేతులకు కన్నులెక్కు పెడుతున్నారు. ఈ పాట అంతకు ముందు రైతు ఉద్యమం జరిగినప్పుడు ఢిల్లీ లోపల రాసినటువంటి పాట. అంటే ఈ రకంగా అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితోటి ఉన్నారు. అది పరాకాష్ఠగా ఈరోజు విద్యార్థుల యొక్క ఉద్యమం అనేది ఆ విధంగా అక్కడ ఉండడానికి గల కారణం ఆ పరాకాష్ఠ లోపల భాగం. ఒకటి తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక పాట, లాఠీలైనా ఓ అనే పాట, అంటే నాకు ఎలా గుర్తొచ్చిందంటే, విద్యార్థుల్ని కొడతా ఉంటే కూడా కొట్టండి నన్ను అని చెప్పేసి ఓపెన్ గా చేతుల పైకేసి ఎంతైనా కొట్టుకోండి అని చెప్పేసి వాళ్ళు ఆ విధమైనటువంటి ధైర్యాన్ని ప్రదర్శించడం అయితే నిజంగా కూడా నాకు యాక్సెప్ట్ అనిపించింది. మనకు అంటారు కదా, యువతరానికి ఉడుకు రక్తం ఉంటుంది. ఆ ఉడుకు రక్తం లోపట మంచి నిర్ణయం తీసుకొని మంచి తోవల పోయేటోళ్ళు ఉంటారు, చెడు నిర్ణయాలు తీసుకొని చెడు తోవల పోయేటోళ్ళు ఉంటారు. సమాజం పట్ల ఎంతో కొంత ఒక స్పృహ అనేది ఉన్నది కాబట్టి అన్ని లక్షల మంది విద్యార్థులు ఈ దేశం లోపట వాళ్ళందరినీ ఈ రోజు దేశద్రోహులు అంటున్నారు. అంతమంది లక్షల మంది ఈ దేశం లోపట అంత భాగస్వామ్యం ఉన్నటువంటి విద్యార్థులను పట్టుకొని దేశద్రోహులు, యాంటీ నేషనల్స్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. బట్ ఎవరు ఎన్ని మాట్లాడినప్పటికీ కూడా ఆ విద్యార్థుల యొక్క ఆ పటిమను చూస్తే, వాళ్ళ యొక్క ఆలోచనలు చూస్తే, వాళ్ళు ఎంత లాఠీ దెబ్బలకు వాళ్ళ రక్తాలు చెందినా కానీ, రక్తాలు గారినా కానీ ఇంకా కొట్టు, ఇంకా మారవు అని చెప్పని అంటున్నారు. అంటే మేము దేనికి కూడా భయపడము, మీ లాఠీలకు బెదిరిపోము, ఈ ఉద్యమాన్ని విడిచిపెట్టమని చెప్పి వాళ్ళ యొక్క నిరసనను ఆ పోలీసుల ముంగట చెప్తున్నారు, ప్రభుత్వానికి చెప్తున్నారు. మనం ఆ విజువల్స్ అన్ని కూడా ప్రతి క్షణం మనం చూస్తుంటేనే ఒకసారి ఆ పాట, అది గర్వకారణం. విద్యార్థుల యొక్క ఉద్యమం, వాళ్ళు ఉద్యమాన్ని నెత్తి మీద పెట్టుకుంటే, భుజాల మీద మోస్తే ఎంత గొప్పగా ఉంటుందని తెలంగాణ ఉద్యమం చూపెట్టింది ఆల్రెడీ. అప్పుడు ఆ సందర్భంలో ఇప్పుడు ఆ విద్యార్థులకు ఆప్ట్ అవుతుంది. అందశ్రీ గారు రాసినటువంటి పాట, నిప్పులు చెరిగే తుపాకి రవ్వల గుప్పిట పట్టి నలిపేస్తాం, గుప్పిట పట్టి నలిపేస్తాం, నెత్తురు చిందే దారుల్లో నా విత్తనాలమై మొలకేస్తాం, విత్తనాలమై మొలకేస్తాం, లాఠీలిరిగిన ఓ లడాయి మానము, పిడుగులు పడ్డావో మడమలు తిప్పము, నిర్బంధాలు ఎన్నెదురైనా నిలబడి కలబడి నిక్కు తెచ్చ జై బోలో తెలంగాణ, గళగర్జనలా జడివానా, జై బోలో తెలంగాణ, గాయాల వీణా. రకంగా విద్యార్థుల యొక్క ఉద్యమం ఎంత బలంగా ఉంటది, వాళ్ళ
ఒకసారి చేతిలో ఒకటి తీసుకుంటే చూసినవా అప్పుడు మీ ఏజ్ ఎంత ఉండే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎంత చాలా మంది విద్యార్థుల బలిదానాలతో ఏర్పడినటువంటి తెలంగాణ, అటువంటి భాష వాయులను చూసింది తెలంగాణ ప్రాంతం, అటువంటి బుల్లెట్ గాయాలను కూడా తిన్నటువంటి తెలంగాణ. సో ఇప్పుడు ప్రత్యక్షంగా ఆ ఢిల్లీ ఉద్యమాన్ని చూస్తా ఉంటే నిజంగా కూడా తెలంగాణ ఉద్యమం కూడా ఇటువంటి పరిస్థితి అని చెప్పేసి బాధ అనిపించింది. నేను తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన పాత వీడియోలు చూసినప్పుడు అనుకునేది కొంచెం ముంగడ పుట్టుంటే అయిపోయి ఉద్యమంలో నేను కూడా పాల్గొనేటోని అని చెప్పి చాలా గర్వంగా అనిపించేటువంటి పరిస్థితుల లోపల అప్పుడు పిల్లలం కాబట్టి ఏదో అట్లా పోయేది, అట్లా మా సార్ వాళ్ళు తీసుకుని పోయేది, నిలబెట్టేది అక్కడ. ఆ చిన్న నిరసన తప్పించి, ఆ చిన్న భాగస్వామ్యం తప్పించి సంతృప్తి లేకుండా, అంటే ఉద్యమంలో పాల్గొనాలి, దెబ్బలు తినాలి ఇట్లని కాదు. ఒక మన మన వ్యవస్థ నిర్మాణం లోపల మనం భాగం కావాలి, మన రాజకీయ వ్యవస్థ నిర్మాణం లోపల మనం భాగం కావాలన్నటువంటి ఉద్దేశం, మన పాత్ర ఉండాలన్నటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు ఈ ఢిల్లీ ఉద్యమాన్ని చూసినప్పుడు అప్పుడు నాకు చాలా గొప్పగా అనిపించింది. ఇప్పుడు ఒక తెలంగాణ ప్రాంతం లోపల విస్తృతంగా నా పాటలు ప్రజల లోపలికి వెళ్తున్నాయి, నా మాటలు ప్రజల లోపలికి వెళ్తున్నాయి. దానికి సంబంధించినటువంటి రెస్పాన్స్ కూడా నాకు వస్తా ఉన్నది. ఇప్పుడేమో పోలీసులు కొడితే లాఠీలైనా అనేది, ఒకవేళ కనుక వీళ్ళు కనుక మరల పడ్డట్టు అయితే అందుకోర గుతుపందుకోని ఇప్పుడు గోరేటెంకన్న రాసినటువంటి పాట, అంటే అప్పుడు ఆ సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆయన రాసిన వాస్తవానికి అంతే. ఇప్పుడు ఆయుధాలు మీ చేతిలో పట్టున్నాయి, లాఠీలు మీ చేతిలో పట్టున్నాయి. మేము పువ్వులు ఇస్తుంటే తీసుకుంటలేరు, పిడికిలు ఎత్తితే సైన్స్ తెలియరు. ఎవరు కూడా, ఆ విద్యార్థులు ఎవరు కూడా ఆయుధాలు పట్టుకొని రాలేదు. వాళ్ళు ఎవరు కూడా ఏ రాళ్ళు పట్టుకొని రాలేదు, ఏ రప్పలు పట్టుకొని రాలేదు. రోడ్ల మీద రాళ్ళ కంచెలు వస్తాయన్న, ఎవరు ఇసిరేసిన రాళ్ళు, ఎవరు తెచ్చిన రాళ్ళు. కొంతమంది బీజేపీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పోలీసుల ముసుగులో వచ్చి, వాళ్ళ ఒంటి మీద యూనిఫామ్ లేదు, బ్యాడ్జ్ మీద పేరు లేదు, బట్ వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి వాళ్ళు లాఠీలు అంటుకొని కొడతారు. పని విద్యార్థులు తిరగబడ్డది ఎట్లా తిరగబడ్డారు, వాళ్ళు అరిచిర్రు, వాళ్ళు ఒళ్ళుపెట్టిర్రు, అంతే తప్పించి ఈ రకంగా వీళ్ళ మీద దాడి చేసిరా అంటే దాడికి ప్రతి దాడి ఉంటది కదా. ఇష్టం వచ్చినట్టు ఎటుపడితే అటు ఒక పోలీస్ ఆఫీసర్ ఒక స్త్రీ యొక్క ప్రైవేట్ పార్ట్ లోపల లాఠీతోటి ఎంత దారుణంగా అసభ్యకరమైనటువంటి ప్రవర్తన చేసిండు. అట్లాంటివి చూసినప్పుడు తిరగబడరా విద్యార్థులు, పోలీసుల మీద దాడి చేసిరు అది అని చెప్పానంటే, దాడి ఎందుకు చేస్తారు, మీరెందుకు దాడి చేసిరు అసలు? ఫస్ట్ శాంతియుతంగా జరుగుతున్నటువంటి ర్యాలీ లోపల పోలీసులు ఎందుకు దాడి చేసిరు, లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? శాంతియుతంగా స్టార్టింగ్ లో మనం చూసినాం కదా ఎంత శాంతియుతంగా ర్యాలీ అనేది వచ్చిందో. కాబట్టి ఇది గవర్నమెంట్ కావాలని చేసినటువంటి ఉద్దేశమే. చెదరగొడితే వీళ్ళ మీద విపరీతంగా లాఠీ చార్జ్ చేస్తే వీళ్ళు ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు అని అనుకున్నారు, కానీ అది రివర్స్ అయిపోయింది ప్రభుత్వానికి. కాబట్టి ఎప్పటికైనా హింసకు ప్రతిహింస డెఫినెట్ గా అక్కడ ఆ కాలమాన పరిస్థితులను బట్టి వస్తుంది. కాబట్టి అందుకోవాల్సిందే. మరి ఈరోజు ప్రభుత్వము అరాచకం సృష్టిస్తా ఉన్నది కదా, దాడులు హింసకు పాల్పడతా ఉన్నది కదా, రక్తాలు వెళ్ళేటట్టు కొట్టినప్పుడు అందుకోరగుతు పందుకో ఈ దొంగల దరిమేటందుకై, అందుకోరగుతు పందుకో ఈ దొంగల దరిమేటందుకో, బాచోలని బందామేసి శూద్రులని ముద్ర వేసి, బాచోలని బందామేసి శూద్రులని ముద్ర వేసి, మన తాతల తండ్రుల నుండి మన బతుకులు మంటల కలిపి, మన తాతల తండ్రుల నుండి మన బతుకులు మంటల కలిపి, పైకి వచ్చిన పెద్దరీకమిది పగ ఎత్తి పుసగొడత ఉన్నది, అగ్రకులీశం గట్టుతున్నది. చల్ అందుకోరగుతు పందుకో ఈ దొంగల దరిమేటందుకో, అందుకోరగుతు పందుకో ఈ దొంగల దరిమేటందుకో. ఇటువంటి పాటలు పాడుతూ ఉంటే ప్రశ్నించేటువంటి వాళ్ళని, పాటలు పాడేటువంటి వాళ్ళని, ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళని, ప్రభుత్వాలపైన తిరుగుబాటుగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా అర్బన్ నక్సలైట్లుగా ముద్ర వేసేటువంటి ఒక పరిస్థితి కనబడతా ఉన్నది. అది ఎవరైనప్పటికీ ఇలా ఢిల్లీలో కావచ్చు, మొన్నటి వరకు తెలంగాణలో కావచ్చు, ఇదంతా కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు కనబడతా ఉన్నాయి. దీన్ని ఎట్లా మీరు డిఫెండ్ చేసుకోగలరు? ముఖ్యంగా మీ మీద కూడా చాలా రకాలైనటువంటి ఈ పాటలు పాడిన తర్వాత ఇటువంటి ఆరోపణలు రావడం జరిగింది. ఎవ్వరు ఏది మెడలేసుకొని తిరిగారు నేను ఫలానా అని, మన లెక్క మాట్లాడే వాళ్ళు కావచ్చు, సమాజం లోపల ఏది చేసుకున్నా సరే, ఏదైనా పార్టీల సంఘాల లోపల ఉన్న విషయాలు పక్కన పెడితే, మనకు ఒక పాట ఉన్నది రామలమ్మ సినిమా, తెల్లవాడు నాడు నిన్ను భగత్ సింగు అన్నాడు, నల్లవాడు నేడు నిన్ను నక్సలైటు అన్నాడు, ఎల్ల జనులు రేపు మనలా వేగు చుక్కలంటారు,
చెమ్మగిల్లకే రాములమ్మ సోమశిల్లకే రాములమ్మ వీరుల కన్నీటి జల్లు ఆకాశం చూడలేదు. పాట గుర్తుకొస్తలేదు కానీ ఆ రకంగా ఈ ఎవరైతే నక్సల్, మీరు అర్బన్ నక్సలైట్లు, మీరు దేశద్రోహులు, మీరు చైనా పాకిస్తాన్ కుక్కలు అని చెప్పని అంటున్నారో మేమంటా ఉన్నాం, మేము కూడా అడుగుతా ఉన్నాం. అర్ధరాత్రి రోడ్ల మీద లైంగిక సంపర్కం చేసేటటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి మీ పార్టీ మేమేమనాలి? అనేక మంది మర్డర్లు చేసినటువంటి వ్యక్తులను పార్టీ లోపల టికెట్ ఇచ్చి పెట్టుకున్నటువంటి వ్యక్తులను ఏమనాలి? 2000 మంది ఆడవాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసినటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చి గెలిపించినటువంటి పార్టీని ఏమనాలి? విపరీతంగా దోపిడీ చేసి ఎన్నో ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తులను వివిధ పార్టీల నుంచి మన ఆపరేషన్ ఆకర్ష్ లెక్క తీసుకొని వాళ్ళను పార్టీలో పెట్టుకొని వాషింగ్ పౌడర్ నిర్మా అని చెప్పి వాళ్ళను శుద్ధపూసలం చేసినటువంటి మీ పార్టీని ఏమనాలి? ఇంత అరాచకాలను సృష్టించి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేస్తున్నటువంటి మిమ్మల్ని ఏమనాలి? ఈ దేశానికి అన్నం పెట్టినటువంటి రైతుల మీద తుపాకులు ఎక్కువ పెట్టినటువంటి మిమ్మల్ని మేము ఏమనాలి? ఇష్టం వచ్చినట్టు మణిపూర్ లోపల అల్లర్లు జరుగుతా అంటే మొత్తం అన్ని కళ్ళు నోరు మోసుకున్నటువంటి వ్యక్తులను చూసి ఏం మాట్లాడాలి? అనేక సమస్యలు దేశం లోపల తాండవించుతా అంటే పేదోళ్ళ యొక్క ఇండ్లను వాళ్ళకు ఓటేయలేదని చెప్పి, ఆ పార్టీకి ఓటేయలేదని చెప్పి మొత్తం బుల్డోజర్లు పెట్టి కూలగొట్టిన బుల్డోజర్ రాజ్యాన్ని ఈ దేశ ప్రజలు ఏమనాలి? వివిధ రకాలైనటువంటి ట్యాక్స్ల పేరు మీద సగటు మనిషిని దోపిడీ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నమైతాయి అన్నాము. కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అన్నటువంటి పరిధిలో పట్టు నిలబడి మాత్రం ఎవరైనా ప్రశ్నించరు. కానీ మీరు ఇట్లా అని చెప్పి విమర్శలు గట్టిగా చేసిన దాఖలాలు తక్కువ. అంటే సోషల్ మీడియాలో రకరకాలుగా వార్స్ జరుగుతాయి, అది కాదు. ఒక ప్రామినెంట్ గా వచ్చి మరి మిమ్మల్ని ఉగ్రవాదులని అనొచ్చా మేము అంటే మీరు తప్పట్టుకుంటారు కదా. కాబట్టి దేశం లోపట వాళ్ళు అడుగుతున్నది సమాధానం, వాళ్ళు అడుగుతున్నది అకౌంటబిలిటీ, దాన్ని ప్రదర్శించరు అని చెప్పానంటే అంటే ముఖ్యంగా సూర్య కేవలం బీజేపీ పార్టీని టార్గెట్ చేసుకుని మాట్లాడడం కావచ్చు పాటలు ఉంటాయా? ఇక్కడ రేవంత్ రెడ్డి గురించి కూడా ఈ పరిపాలన పైన కూడా ఏమన్నా రాసినటువంటి ఏమన్నా ఉన్నాయా? విమర్శించినటువంటి దాఖలు మీ పాట రూపంలో ఇది కాంగ్రెస్ పాలన రన్నో నిన్ను కాలబెట్టినది రన్నా, ఇది పాపిష్టి పాలన రన్నో నిన్ను పాడే నెక్కించింది రన్నా, 4 చక్రాల బస్సు టైర్ల కింద 4 చక్రాల బస్సు టైర్ల కింద నిమ్మకాయ తీరు నీ బతుకు నలిగేనా, ఇది నైజాము పాలన రన్నో నిన్ను నాశనం చేసింది రన్నా, ఇది కాంగ్రెస్ పాలన రన్నో నిన్ను కాలబెట్టినది రన్నా. మనము ఈ పాట వాడినాం. అది కాకుండా ఎప్పుడైతే వెలుగుమట్ల లోపల ఉన్నటువంటి జనాల ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు బుల్డోజర్లను పిలిపించి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి 1000 బుల్డోజర్లను పిలిపించి ఏకకాలం లోపల 1000 ఇండ్లను కూల్చేసి వాళ్ళని దిక్కులేని అనాథాలని చేసినప్పుడు పోతవురో రేవంతు పేదొల్ల ఉసురు దలిగి పోతవురో రేవంతు, మా బిడ్డల ఉసురు దలిగి పసిగుడ్డుల ఉసురు దలిగి పోతవురో రేవంతు, పేదొల్ల ఉసురు దలిగి పోతవురో రేవంతు. ఈ పాట కూడా వాడినా ఇది విస్తృతంగా ప్రజల లోపల పోయి వైరల్ అయ్యి కాంగ్రెస్ పార్టీ కూడా చాలా డ్యామేజ్ అయింది. అంటే ఇప్పుడు నీ కంటానికి కానీ డప్పుకు కానీ పార్టీలో అయితే సంబంధం లేదు, ఏ పార్టీతో సంబంధం లేదు. అన్ని పార్టీల మీద నాకు విమర్శ ఉన్నదన్న. ఎందుకంటే రాజకీయ పార్టీలు అన్నప్పుడు రాజ్యాధికారం తెచ్చుకోవాలి, బహుజన రాజ్యం తేవాలి, లేకపోతే కమ్యూనిస్టు రాజ్యం తేవాలి అని చెప్పి మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరు ఎగ్జిక్యూషన్ లోపట వాళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడ నిలబడుతున్నారు? ఈ రోజు దేశం లోపట ఇంత తీవ్ర స్థాయి లోపట విద్యార్థులు అక్కడ ఉద్యమం చేస్తున్నటువంటి సందర్భం లోపట ప్రధాన ప్రతిపక్ష నేత స్పందించింది ఎప్పుడు? నిన్న స్పందించిండు. ప్రధాన ప్రతిపక్ష నేత కాకుండా మిగతా పార్లమెంట్ లోపల ఉన్నటువంటి పార్టీల నేతలు దాని గురించి ఎవరన్నా మాట్లాడిర్రా? ఈ రోజు మనం ఎవరైనా సరే కమ్యూనిస్ట్ పార్టీ అగ్రశ్రేణి నాయకులైనా సరే, మాయావతి అయినా సరే, మొన్న ఓడిపోయినటువంటి ఆమె పేరేంటిదన్నా మమతా బెనర్జీ అయినా సరే, వీళ్ళు ఎవరైనా సరే ఎందుకు సైలెన్స్ ఉన్నారు, ఎందుకు శాంతం వహిస్తా ఉన్నారు? కాబట్టి వాళ్ళందరూ కూడా దొంగలే అవుతారు.
ఈ రోజు సైలెంట్ ఉంటే ఓకే వచ్చి మాట్లాడరు. ఇట్లా దేశం లోపల ఇట్లాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి సందర్భం లోపల గలం విప్పకుండా, ముందుకు రాకుండా, ప్రజలకు కనబడకుండా, వాళ్ళు ప్రతిపక్షంగా వాళ్ళ బాధ్యత నెరవేర్చకుండా సైలెంట్ ఉంటే రేపటి రోజున జనాలు ఎట్లా నమ్ముతారు, ఎట్లా ఓట్లు వేస్తారు, ఎట్లా రాజ్యాధికారాలు? అనుకున్నటువంటి తీరులో కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ అయితే ఇక్కడ కూడా కనబడాల. ఎక్కడ కనబడ్డది? విద్యార్థుల తరపున ఈ రోజు రేణుకా చౌదరి వచ్చి ఆ పార్లమెంట్ ముంగట నిలబడి బచ్చొంపే లాటి మారే యూజ్లెస్ ఫెలోస్ అది ఇది అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. సోనం వాంగ్చుక్ దీక్ష కంటే ముందు ఈ నీట్ పేపర్ లీకేజ్ మీద ఎప్పటి నుంచో నిరసన అనేది జరుగుతుంది కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకైనా, లేకపోతే పేపర్ లీక్ జరిగినప్పుడైనా మీరు గాని రాహుల్ గాంధీ గాని ఎందుకు ప్రశ్నించలేదు, ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు మీ గలం విప్పలేదు? అంతే కదా. ఇప్పుడు ఏమన్నంటే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే మా పార్టీలో కూడా జరిగిన 40 దాకా అప్పుడు పేపర్ లీకేజ్ కాంగ్రెస్ గవర్నమెంట్ జరిగింది, ఇద్దరు దొంగలే ఓకే, కానీ ఇప్పటి సంగతి ఏంది? జరిగింది అప్పట్లో జరిగింది, అయిపోయింది, అయిపోయిన వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాబట్టి నువ్వు గద్దెనెక్కినావు కదా 3 సార్లు. నీదేంది, నీ సంగతి ఏంది? నువ్వు ఇప్పుడు ఈ రోజు ప్రజల పక్షం ఉంటేనే రేపటి రోజున మీ పార్టీకి ఏదన్నా 4 నోకలు మిగులుతాయి తప్పించి మీరు గద్దెనెక్కితే ఎక్కుతారు తప్పించి, ఈ రోజు మీ యొక్క పాత్రను, మీ యొక్క బాధ్యతను మర్చిపోతే కేవలం రాజకీయాల కోసం మాత్రం. ఇప్పుడు రాహుల్ గాంధీని అనేసరికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక్కడ ముఖ్యమంత్రి పోయి నిరసన కార్యక్రమంలో కూర్చుంటాడు, ధర్నా కార్యక్రమంలో కూర్చుంటాడు, అరెస్ట్ అయింది కాబట్టి. అంటే విద్యార్థులు చచ్చిపోయినప్పుడు నువ్వు రావు, నీకు నాయకుడు అంటే మీకు రాజకీయాలే కావాలి తప్పించి ప్రజల అవసరం లేదా? మీ పార్టీ నాయకులను అరెస్ట్ చేసినప్పుడు మాత్రమే మీరు రోడ్ల మీదకి వస్తారా? ఏంది ఇది? ఏం కథ? ఏం లంగతనం ఇది? ఏం దొంగతనం ఇది? ఇది ప్రజలకు మేము కేవలం రాజకీయాలు చేయడానికి మాత్రమే మీరు ప్రభుత్వం లోపల ఉన్నామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినట్టు కదా. ప్రజలు ఏడుస్తున్నప్పుడు, విద్యార్థులు ఏడుస్తున్నప్పుడు, 22 మంది పిల్లల్ని కోల్పోయినటువంటి తల్లిదండ్రులు వచ్చి 2 చేతులు ఎత్తి కన్నీటి పర్యంతం అవుతున్నప్పుడు వాళ్ళ బాధ నువ్వు తీర్చలే, వాళ్ళను పరామర్శించలేదు. సోనం వాంగ్చుక్ అవసరం లేదు పరామర్శించుడు. ఎవరైతే విద్యార్థులు చనిపోయారో, ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఒక్కసారి పరామర్శించి మీకు జరిగింది అన్యాయం, మేము అండగా నిలబడతామని ఒక్క మాట రాహుల్ గాంధీ అన్నాడా? లేకపోతే మిగతా ప్రతిపక్ష పార్టీలు ఏమన్నా అన్నాయా? ఎవడన్నా పోయింటా? ఎవరు పోలే. ఇవాళ మొత్తం దేశం అంతా రగిలిపోతుంది కాబట్టి ఇప్పుడు మాట్లాడకపోతే ఇజ్జత్ పోతుందనో, లేకపోతే ఇప్పుడు దాన్ని రాజకీయంగా మనం వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ రోజు రాహుల్ గాంధీ అక్కడికి వచ్చిండు తప్పి. ఇప్పుడు రాహుల్ గాంధీ యొక్క ఇనిషియేటివ్ గొప్పదే, ఒప్పుకుందాం. రాహుల్ గాంధీ యొక్క ఇనిషియేటివ్, ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన కూడా నిన్న దెబ్బలు తినడం, ముక్కు దెబ్బ తాకింది, దానికి అందరం కూడా విచారం వ్యక్తం చేస్తున్నాం. అది జరగాల్సింది కాదు. దేశ ప్రధాన ప్రతిపక్ష నేతకే ఈ రోజు సెక్యూరిటీ లేనప్పుడు ఈ సామాన్య పౌరునికి ఏం సెక్యూరిటీ ఉంటది? పోలీసులతోటి, ఈ కేంద్ర ప్రభుత్వంతో. ఈ ప్రశ్న కూడా మనం వేసుకోవచ్చు ఖచ్చితంగా. కాబట్టి ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా భారతదేశ రాజకీయ చరిత్ర లోపల ఒక ప్రధాన ప్రతిపక్ష నేత గాయపడడం, ఈ రకంగా ఇన్సల్ట్ కి గురవడం అనేది చాలా ఎక్కడ జరగదు, చాలా దారుణం. సో ఇప్పటికే మండిపోతా ఉంది. ఇప్పటికే వాళ్ళు రాత్రి పగళ్ళు అక్కడే తింటున్నారు, అక్కడే పడుకుంటున్నారు వాళ్ళంతా కూడా. ఇప్పట్లో ఈ ఉద్యమం ఆగేటట్టుగా ఏమైనా కనబడుతుందా? ఒకటన్నా గద్దరన్న ఒక మాట అంటాడు, జబ్ తక్ ఇన్సాన్ భూకా హై తబ్ తక్ ఇస్ దునియా మే తుఫా రహేగా. ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, ఈ దోపిడి పాలనాంతం వరకు విద్యార్థుల పోరు ఆగదు, ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు. సీమల దండులు గదిలినై, పాముల గుండెలు అదిరినై, సీమల దండులు గదిలినై, పాముల గుండెలు అదిరినై, లేకపోటేందు తునికినై, ఆ తోడేళ్లు తోక ముడిసినై, లేకపోటేందు తునికినై, ఆ తోడేళ్లు తోక ముడిసినై, ఆవుల మందరు గదిలినై, ఆ పులులు పరుగులు తీసినై, ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, ఈ దోపిడి దొంగరాంతం వరకు ఈ తిరుగుబాటు ఇక ఆగదు, ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు. అట్లా ఇది అంతమయ్యేటట్టుగా అనిపిస్తలేదు. ఏదైతే ఇన్ని 12 సంవత్సరాల పాటు కేవలం కొందరు వ్యక్తుల యొక్క ఆస్తులను పెంచడానికి, వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవడానికి ప్రజల్ని తీవ్రంగా అణచివేసినటువంటి ఈ ప్రభుత్వం యొక్క పతనాన్ని తనకు తానే ప్రారంభించుకున్నది లాఠీ చార్జ్ తోటి. దేశం మొత్తం కూడా
అది చూస్తా ఉన్నది ఓకే. వాళ్ళు చేసినటువంటి ఒక దుశ్చర్య. మాట ఏంటిదంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చినప్పటికీ ఢిల్లీలో ఉన్నటువంటి గతంలో ప్రభుత్వాన్ని చేపట్టినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ పిలుపునిచ్చినప్పుడు కూడా సో అంతమంది జనం ఓన్ గా వచ్చేటువంటి పరిస్థితి లేదు. పైసలు ఇస్తానో లేకపోతే ఏదైనా మభ్య పెడుతానో లేకపోతే వచ్చేటువంటి వాళ్ళు అంతా కూడా పైసలు ఇచ్చిన అంతమంది రారు. అంతా ఓన్ గా ఆ యువత అంతా కూడా గ్యాదర్ కావడం, మళ్ళీ పిలుపు ఇచ్చినటువంటిది కూడా మొన్న వచ్చినటువంటి అది సరే ఇంకా పార్టీ రిజిస్ట్రేషన్ కానటువంటి కాక్రోచ్ జనతా పార్టీ. ఏంటిది అసలు కాక్రోచ్ జనతా పార్టీ ఇంత యువత అంత నమ్మడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమై ఉండొచ్చు? అంటే ఒక దుర్మార్గము అణచివేత పరాకాష్ఠకు చేరుకుంది. అంటే వేరే పార్టీలను కూడా నమ్మట్లేదా ఈ యువత అనేది? అంతే, నమ్మనట్టు కదా. ఏ పార్టీ కూడా ఇంత హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ని ఒక చోట గ్యాదర్ చేయలేకపోయిందంటే వాళ్ళ వైఫల్యం, వాళ్ళ పార్టీ విధి విధానాల యొక్క వైఫల్యమే ఈ రోజు అట్లా పరిణమించింది అన్న. ఆడ ఎవరిని ఒక్కటే పిలుపు ఏంది, ఇది రాజకీయాలకు అతీతంగా జరిగినటువంటి అన్యాయం మీద మనం మాట్లాడదామని చెప్పానంటే లక్షలాది మంది విద్యార్థులు వచ్చారు. ఎవరు ఆర్గనైజ్ చేయకుండా ఒక పిలుపుతోటి వచ్చిరు. అదొక ప్రభంజనం లెక్క వచ్చిరు జనం. అంటే అట్లా వచ్చిరు విద్యార్థులు అని చెప్పానంటే ఇప్పుడు విద్యార్థులకు ఇప్పుడున్నటువంటి అంటే దీని ఇంపాక్ట్ ఇప్పటిది మాత్రమే కాదు. మనం ఈ రోజు ఏదో ఎగ్దమ్న ఏదో మాయా మంత్రం లెక్క వచ్చిరని చెప్పి ఏదో లేకపోతే ఎవరో ఈ కేజ్రీవాల్ పార్టీ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ లాంటివో లేకపోతే అభిజిత్ దీప్కే పిలుస్తూ వచ్చిండనో కాదు. అభిజిత్ దీప్కే ఎప్పటి నుంచి లేడు. కేజ్రీవాల్ కి అంత క్రేజీ ఉంటే ఢిల్లీ లోపల ఆయన ఎందుకు ఓడిపోతాడు? సో అది వాళ్ళు వెనకాల ఉన్నారు, ఇదంతా నడిపించారు, ఇదంతా కాదు. ఇంపాక్ట్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఇష్యూస్ ఎప్పటి నుంచో అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ వస్తున్నారు జనం. తర్వాత ముఖ్యంగా విద్యార్థులకు సరైనటువంటి చదువు అని అందించడం లోపట, ఆ విద్యా ప్రమాణాల లోపట కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణంగా ఫెయిల్ అయిపోయినాయి దేశవ్యాప్తంగా. ఒక కేరళ లాంటి ఒక 2-3 స్టేట్స్ పక్కన పెడితే ఆల్మోస్ట్ 90% దేశం మొత్తం కూడా ఆ మిగతా విషయాల లోపల విఫలమైపోయింది. కాబట్టి ఈ 12 సంవత్సరాల యొక్క ఇంపాక్ట్ విద్యార్థులు చూసుకుంటూ వస్తున్నారు. 2 రకాల యువత ఈ దేశం లోపల ఉన్నది. బాధ్యత కలిగినటువంటి ఆ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకుంటూ వచ్చారు. కాబట్టి సిజేపీ అనేది యువత ప్రారంభించింది. ఆల్రెడీ జరుగుతున్నటువంటి పరిణామాలకు అనుగుణంగా వాళ్ళ లోపల ఒక అగ్ని ఉంది. దాన్ని ఎట్లా బయటికి చెప్పాలి అనేది వాళ్ళకి అప్పటి వరకు తెలియదు. ఎప్పుడైతే అప్పుడు ఆ జస్టిస్ చంద్రకాంత్ వర్మ అనుకుంటా, రైట్, ఆయన మాట్లాడినటువంటి మాటలు ఈ రోజు ఈ దేశం లోపల ఇంత అగ్ని బయటకు వచ్చినట్టు ఆయన మాట్లాడినందుకు గ్యాదర్ కాదు. ఆయన మాటలు ఒక మొత్తం నివురు కప్పిన నిప్పుకు గడ్డి అటు ఇటు అన్నట్టు అయిపోయింది, బయటకు వచ్చేసి అగ్నిపర్వతాన్ని బద్దలు కొట్టినటువంటి అగ్నిపర్వతం ఆల్రెడీ లోపల ఉంది, మండుతాంది. ఇది పైకి వచ్చింది మాత్రం తన మాటల వల్ల. సో ఈ రోజు అదే వాళ్ళు చూస్తా ఉన్నారు, ఆ పరిణామమే వాళ్ళు చూస్తా ఉన్నారు. సో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మీద సో ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ లీడర్లకు కానీ పార్టీలకు కానీ ఏ విధమైనటువంటి గౌరవం ఉన్నట్టుగా అయితే కనబడట్లేదు. ముఖ్యంగా ఇక్కడ కూడా చూసినప్పుడు కూడా చట్టసభల్లో ఉంటున్నటువంటి వాళ్ళంతా కూడా మీరు ఇంతకుముందు అన్నట్టుగా మర్డర్లు మానభంగాలు చేసినటువంటి వాళ్ళకి ఈ రకమైనటువంటి వాళ్ళని కూడా జనాలు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించడం, ఇక్కడ 2 విధాలుగా కూడా అటువంటి వాళ్ళని ప్రజలు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఒకటి ఉంటుంది. నేను అంబేద్కర్ గారి గురించి ఎందుకు అంటున్నా అంటే సార్ పూర్తి స్థాయిలో ఎందుకు ఆయన రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఈ రాజ్యం నడుస్తుందని చెప్పేసి అనుకుంటున్నారా? మీరు కూడా అంబేద్కర్ గారి పైన ఏదో పాట రాసిన ఇప్పటికైనా కానీ సో ఊరు అవతల ఉన్నాడు అంబేద్కర్ గారు అని చెప్పేసి, దాని తర్వాత అంబేద్కర్ గారి పైన చాలా పాటలు వచ్చినాయి. ఏమనిపిస్తా ఉన్నది అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఇప్పుడు ఉన్నటువంటి ఈ పొలిటికల్ లీడర్లు పొలిటికల్ పార్టీలు ఆడుతున్నటువంటి డ్రామాలను చూస్తే ఏమనిపిస్తుంది? అంటే అంబేద్కర్ గారు అప్పుడే చెప్పారన్న, ఈ రాజ్యాంగము ఏ విలువలతోటి ఎవరికి ఉపయోగపడాలని చెప్పి నేను రాసిన్నో ఆ లక్ష్యం నెరవేరినప్పుడు నేనే ఈ రాజ్యాంగాన్ని తగలబెట్టేస్తాను అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పాడు. సో అంటే ఏంటంటే అది కత్తి లాంటిది, దాన్ని ఉపయోగించుకునేటటువంటి విధానం లోపల అది ఎవరు అమలు చేస్తారు, అమలు చేసే వాళ్ళు మూర్ఖులైతే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. అమలు చేసే వాళ్ళు కాస్త కూస్తో స్పృహ కలిగిన వాళ్ళు అయితే ఖచ్చితంగా రాజ్యాంగం చాలా అమృత ప్రదమైనటువంటి ఫలాల్ని దేశానికి అందిస్తుంది. ఈ దేశము లోపల రాజ్యాంగం ఎన్నడం అయింది. ఈరోజు 6th 5th షెడ్యూల్ ఉంది.
దీని ప్రకారము ఆదివాసీల యొక్క భూమి లోపట పోవడానికి ఎవరి హక్కు లేదు. ఎవరు కూడా వాళ్ళ చేతి లోపల ఉన్నటువంటి భూములు లాక్కోవడానికి వీలు లేదు. పబ్లిక్ గవర్నమెంట్ స్పెషల్ ఇంట్రెస్ట్ లాంటి కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఆ విధంగా వాళ్ళను వెకేట్ చేయించడం కావచ్చు, నక్సలైట్ల పేరుతోటి హత్యాకాండలు చేయడం కావచ్చు, ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధమే కదా. వినడం అమలైందా? అది అమలు చేస్తున్నారా? అమలు చేస్తలేదు. ఈరోజు నిరసన తెలియజేయడము, మాట్లాడడము, ప్రశ్నించడము ఈరోజు తప్పైపోయింది. ప్రశ్నించినందుకే వాళ్ళు ఏం గ్యాదరింగ్స్ చేస్తలేరు, యుద్ధాలు చేస్తలేరు, నక్సలైట్ల లెక్క అడవులకు పోయి ఏం చేస్తలేరు. అట్లాంటి వాళ్ళ మీద ఉపా కేసులు పెట్టడం, వాళ్ళను నిర్బంధించడం, పీడీ యాక్టులు పెట్టడం, ఇట్లా రకరకాలైనటువంటి చట్టాలను క్రియేట్ చేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు అనుగుణంగా మార్చుకొని వాడుకోవడం. అంటే రాజ్యాంగం ఏంటంటే సజీవ పదార్థం అన్నాడు అంబేద్కర్. రాజ్యాంగం సజీవ పదార్థం అంటే ఈ సమాజం ఇప్పుడున్నట్టు 70 సంవత్సరాల తర్వాత ఉండదు, పరిణామం చెందుతుంది. ఈ ఎవాల్యుయేషన్ తో పాటు రాజ్యాంగం కూడా ఇప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు ఉంది, కానీ భవిష్యత్తులో ఇంకా అడ్వాన్స్డ్ కావాలి కాబట్టి చేంజెస్కి అవకాశం ఇచ్చిండు అంబేద్కర్. సో ఇక్కడ కూడా దోపిడీ యొక్క పరిణామ క్రమం మారింది, కానీ దోపిడీ మారలేదు, దాని స్వరూపం మారింది. ప్రజలు కూడా వారి యొక్క అణిచివేతల వల్ల ఎదుర్కొన్నటువంటి బాధల లోపట అప్డేట్ ఉన్నది, అంతే. అప్డేట్ ఉన్నది తప్పించి చేంజ్ లేదు. సో ఆ చేంజ్ కావాలి. సో అంబేద్కర్ గారు చెప్పిన విషయమే నేను ఆ పాట లోపల కూడా చెప్పిన. చేంజ్ ఎట్లా వస్తుంది? మన చేతిలో ఆస్తి ఉంటే వస్తుంది. ఆర్థిక సమానత్వమే సామాజిక సమానత్వానికి బాటలు ఇస్తుంది. ఎప్పటికైనా ఆర్థిక సమానత్వం రావాలనే ఓ మూలవాసి వినరాయి భూమి నీదేరా, ఓ ఆదివాసి వినరాయి అడవి నీదేరా అంటూ అంపకాలు చేసే తండ్రి అంబేద్కరు. ఆస్తినంత దోచెగదరా ఆధిపత్య వర్గము, చెరబట్టిన నీ భూమిని విడిపించర బహుజన, విడిపించర బహుజన. తిరిగి ఆక్రమించి ఆత్మ గౌరవమును పొందరా, గౌరవమును పొందరా. ఈ భూమిలోనే ఉందిరా బహుజన రాజ్యాధికారం. అంబేద్కరు అంటే భూమి, అంబేద్కరు అంటే ఆస్తి, అంబేద్కరు అంటే కాంతి, అంబేద్కరు అంటే క్రాంతి. ఊరూర వెలసిన ఊరవతలున్నడే, ఎంత పంచిన వెలివాడున్నడే. సో ఈ సాంగ్స్ అన్ని అంటే తెలుగులో చాలా విన్నాం. అంటే నీ నోటి నుంచి ఈ మధ్య కాలంలో వారానికి ఒకటైనా మీ పాట అలచల్ చేస్తా ఉన్నది, సమాజాన్ని ఎంతో కొంత మేల్కొల్పు ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నది. సో ఈ ఉద్యమం అంటే ఢిల్లీ వేదికలో జరుగుతున్నటువంటి ఉద్యమం, ఆ ఉద్యమంలో కూడా తెలుగు స్టేట్ నుంచి కూడా వెళ్ళి ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒకవేళ కనుక హిందీలో ఏమన్నా పాట అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి యువతకి, జెన్జీ యువతకి కాక్రోచ్ పార్టీ ఇచ్చేటువంటి నేపథ్యం కావచ్చు, బీజేపీ పార్టీ పేరు కావచ్చు, దీనిపైన కూడా ఒక హిందీ సాంగ్ సరే ఎంత కొంత వచ్చినప్పుడు కూడా మీ నోటి నుంచి వినాలన్నటువంటి ఆకాంక్ష చాలా మందికి ఉంది. ఏం పాడతారు అన్న ఉందా? ఉన్నదన్నా అంటే ఆల్రెడీ ఉన్న పాటే, కాకపోతే ఇప్పుడు ఆ స్ఫూర్తిని రగిలించాలి. మళ్ళా దేశభక్తి గీతమే ఉండే, సో దాన్ని ఈ ఉద్యమానికి అనుగుణంగా మలిచి రాసినటువంటి పాట. ఆ పాట ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకసారి ఢిల్లీలో జరుగుతున్నటువంటి దుర్మార్గాన్ని ఒకసారి వీక్షించండి అన్నటువంటి విధంగా. हिंद देश के निवासी सभी जन देख लो, राजधानी राजनीति लाठी दबा रही। हिंद देश के निवासी सभी जन देख लो, राजधानी राजनीति लाठी दबा रही, लाठी चला रही। बच्चों के आंसुओं में रुधिर बहेंगे, बच्चों के आंसुओं में रुधिर बहेंगे। जनता का मन में, जनता का मन में आग बन रहा है। हिंद देश के निवासी सभी जन देख लो, राजधानी
राजधानी राजनीति, राजधानी राजनीति, लाठी दबा रही, लाठी चला रही। आपका अत्याचार देश देख रही है, आपका अत्याचार देश देख रही है। दिल्ली की सड़कों पे लड़ाई चलेंगे, तेरे अधिकार सब तोड़ कर जाएंगे, तेरे अधिकार सब तोड़ कर जाएंगे। हिंद देश के निवासी सभी जन देख लो, राजधानी राजनीति लाठी दबा रही। संसद में सब नेताओं क्यों चुप रहे हैं, संसद में सब नेताओं क्यों चुप रहे हैं। चुप रहने वाले सब चोर कहलाता है, चुप रहने वाले सब चोर कहलाता है। हिंद देश के निवासी सभी जन देख लो, राजधानी राजनीति लाठी दबा रही है, लाठी चला रही। ఈ పాట రాసిన ఇప్పుడు రాసిన పాట నిన్ననే రాసిన. చాలా అద్భుతంగా ఉంది పాట. థ్యాంక్ యూ. ట్యూన్ పాతది కావచ్చు కానీ ట్యూన్ పాతలే కానీ ఇవి కాదు కొత్తదనంగా తొందరగా కొంచెం క్యాచీ ఉంటది కాబట్టి జనాల లోపలికి తొందరగా వెళ్ళాలి. ఉద్యమం యొక్క తీవ్ర రూపం అనేది మన వంతు ప్రయత్నంగా ప్రజలకు వినిపించాలనే ఉద్దేశంతో ఆ బాణి తీసుకొని రాయడం సో జరిగింది. ఒక మాటలో మీరు కూడా జంజీ యువతే కాబట్టి సో ఆ యువతకు ఇచ్చేటువంటి చివరిగా మెసేజ్ ఏంటి? మెసేజ్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేదే ఉన్నది, మెసేజ్ ఏం లేదన్న. ఎందుకంటే ఒక ఉద్యమాన్ని వాళ్ళ భుజాల మీదకి ఎత్తుకొని అంత లక్షల మందిని గ్యాదర్ చేసి ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించి న్యాయం కావాల్సిందే అని చెప్పి ఆ చనిపోయినటువంటి విద్యార్థుల కోసం అక్కడ నిలబడి వాళ్ళు పోరాటం చేస్తున్నారు, లాఠీ దెబ్బలు తింటున్నారు, రక్తం ఏరులై పారుతా అంటే కూడా నేను ఎదుర్కొంటారా భయ్ అని చెప్పి వాళ్ళు తెగేసి గల్లెగరేసి చెప్తా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వేలు చూపించుకుంటా మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కాబట్టి చాలా గొప్పగా ఆ యువత నుండి మనం స్ఫూర్తి పొందాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు మనం మెసేజ్లు ఇవ్వడం చెప్పాల్సినటువంటి అవసరం ఏం లేదు. బట్ ఆకాంక్ష ఏంటంటే ఇది ఒక రాజకీయ రూపాన్ని సంతరించుకుంటే ఇంత గొప్ప భావజాలం ఉన్నటువంటి విద్యార్థుల చేతుల్లోపటికి దేశం పోతే రేపటి రోజున మనం అనుకున్నటువంటి విద్య వైద్యం కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, ఇట్లాంటి అంశాల లోపల దేశం ప్రగతిని సాధించేటటువంటి దిశగా అడుగులేస్తుంది అనేది ఒక ఆకాంక్ష. సో హైదరాబాద్ లో కూడా అటువంటి మూమెంట్ కనబడుతుంది. జస్ట్ నిన్న ప్రెస్ మీట్ పెడితేనే సోమాజిగూడలో వేల మంది వచ్చిన అక్కడికి. అండ్ ముఖ్యంగా ఆడవాళ్ళకి ధైర్యం ఉండదు అని చెప్పేసి కొంతమంది అనుకున్నటువంటి వాళ్ళకి ఒక చెప్పు పెట్టులాగా చాలా మంది ఆ పిల్లలు ఆడవాళ్ళు వచ్చి వాళ్ళు మద్దతు తెలుపుతున్నటువంటి తీరైతే నిజంగా కూడా చాలా అమోఘమైనటువంటి అనిపించింది. అది అంటే ఒక రాజకీయ అల్గరిదాన్ని సృష్టించి ఆడవాళ్ళు అబలలు వాళ్ళకు ఏం తెలియదు, వాళ్ళు బయట ఇప్పుడు ఎప్పుడైతే బీజేపీ నరేటివ్స్ రావడం కావచ్చు, వాళ్ళు చెప్తున్నటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో తీసుకెళ్తున్నటువంటి ప్రచారాలు వాళ్ళని కేవలం వంటగదికి పూజ గదికి మాత్రమే పరిమితం చేసి లేకపోతే సంస్కృతి పేరు మీద వాళ్ళ యొక్క దుస్తులకు సంబంధించి వాళ్ళను అడ్డగోలుగా విమర్శించి వాళ్ళ బయటికి రావాలంటేనే ఒక భయపడేటటువంటి భయానక వాతావరణాన్ని ఇంటర్నల్ గా సృష్టించిండ్రు ఇక్కడ. ఎందుకంటే ఈరోజు మొన్న ఒక ఎస్పీయా మొన్న ఒక ఐపీఎస్ ఆఫీసరు నార్మల్ గా రోడ్డు మీద నిలబెడితే రేప్ కేసులు లేవు వాళ్ళ మీద, జస్ట్ అంతే. వాళ్ళు వచ్చి ఎంత దారుణంగా మాట్లాడారు. అట్లాంటిది అట్లా ప్రతిఘటించేటటువంటి యువతరము ఆడవాళ్ళు కూడా మన దేశం లోపట, మన విద్యాలయాల లోపట, కళాశాల లోపట, యువత రూపం లోపట ఆ ప్రతిఘటన ఇంకా ఉన్నది, ఆడవాళ్ళ రూపం లోపట కూడా ఉన్నది. వాళ్ళు బయటికి రావడానికి ఇన్ని రోజులు ఒక వేదిక గానీ అవకాశం గానీ లేకుండే, కానీ ఉద్యమం వల్ల అది బయటకు వచ్చింది, అవకాశంగా మారింది. సో అందరూ దేశం మొత్తం కూడా చూస్తా ఉన్నది ఈ దుర్మార్గాన్ని. కేవలం విద్యార్థులు మాత్రమే కాదు, సామాన్య ప్రజానీకం కూడా దీని మీద ఖచ్చితంగా రియాక్ట్ అవుతున్నది. వాళ్ళందరూ కూడా వాళ్ళ లోపల కూడా బాధితులు ఉన్నారు కదా, నీట్ ఎగ్జామ్ రాసిన దాంట్లో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు కాబట్టి. సో ఈ దుర్మార్గమైనటువంటి వ్యవస్థను ఇప్పటికైనా నేను తల్లిదండ్రులకు చెప్తా ఉన్నా, ఒక్కసారి గమనించండి. మీరు లక్షలు పెడుతున్నారు, కోట్లు పెడుతున్నారు,
విద్యా అవకాశాల కోసము ఈ రికమెండేషన్స్ చేపిస్తున్నారు. ఆ స్థాయి లోపల ఉన్నారు అని చెప్పానంటే ఈ దేశం యొక్క ప్రగతి ఎటుపోతున్నది, ఈ దేశ ప్రభుత్వం చేతిలోపట ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ మాత్రం కూడా విద్యను, వైద్యాన్ని, ఉద్యోగాలను, మిగతా సామాజిక అంశాల పట్ల వాళ్ళకి ఎటువంటి బాధ్యత లేదు అన్నటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి నేను అన్ని వర్గాల ప్రజల ఆ తల్లిదండ్రుల్ని, పిల్లల్ని నేను కోరుకునేది ఏంటంటే భక్తి దేవుని మీద ఉండాలి, భగవంతుని మీద ఉండాలి భక్తి. రాజకీయ నాయకుల మీద ఎందుకు, పార్టీల మీద ఎందుకు? దేవుడు వేరు, రాజకీయం వేరు, రాజకీయ పార్టీలు వేరు. ఈ హిందూ ధర్మానికి ఎవ్వరు కూడా ఏం చేయలేరు. గంధం లోపట ఎంతో మంది వాళ్ళు తురుష్కులు కావచ్చు, మొఘల్స్ కావచ్చు, బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవ్వరు ఏం చేసినప్పటికీ కూడా చెక్కు చెదరకుండా హిందూ ధర్మం ఈనాటికి బ్రతికే ఉంది, చాలా గొప్పగా బ్రతికుంది. దేశవ్యాప్తంగా 80% మంది హిందువులు ఉన్నారు. సో వాళ్ళు ప్రమాదంలో ఉన్నారని అనుకోవడం ఒక భ్రమ. అది రాజకీయ పార్టీలు సృష్టిస్తున్నటువంటి విషయం. దాన్ని ప్రజలు గమనించుకోవాలి. భక్తి, దేవుడు ఎవ్వరు వద్దన్నారు. ఈ దేశంలో కూడా రాజ్యాంగమే చెప్పింది ఎవరు ఏ మతాన్నైనా ఆచరించవచ్చు అని చెప్పి ప్రత్యేకమైనటువంటి హక్కులు కూడా ఇచ్చింది. కాబట్టి నో నీడ్ టు వర్రీ. మనం రాజకీయ వ్యవస్థతోటి పోరాటం చేసి ప్రగతిని సాధించుకుందాం. రాజకీయంతో మనకు కావాల్సింది మన బ్రతుకు చిత్రం మారాలి, ప్రగతి పొందాలి. ప్రగతి మార్గం వైపు మన సమాజం అడుగులు వేయాలి. గద్దరన్న పాటతోటి ఖచ్చితంగా ఎండ్ చేస్తాను. ఎప్పటికైనా సరే గద్దరన్న పాట అనేది ఒక అంశం వచ్చినప్పుడు, ఒక పరిస్థితి, ఒక రాజకీయ పరిస్థితి వచ్చినప్పుడు ఆయన తన గళాన్ని చాలా గొప్పగా వినిపించిండు. కాబట్టి ఈరోజు ఎవరైతే అణిచివేతకు గురవుతున్నారో, అన్యాయాలకు, దుర్మార్గాలకు గురవుతున్నటువంటి వాళ్ళు, బానిస లెక్క వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్లకు నేను చివరగా చెప్తున్నటువంటి మాట గద్దరన్న పాట ద్వారా: బానిసలారా లెండిరా, ఈ బాంచన్ బతుకులు వద్దురా. బానిసలారా లెండిరా, ఈ బాంచన్ బతుకులు వద్దురా. అడక తింటే మన ఆకలి తీరది. గుద్ది గుంజుకుందామురో, బానిసలారా లెండిరా, ఈ బాంచన్ బతుకులు వద్దురా. థ్యాంక్ యూ సో మచ్ సూర్య. సో మంచి సాంగ్స్, నిజంగా కూడా సమాజాన్ని చైతన్యం వైపు మళ్లించేటువంటి మాటలు కూడా సూర్య అందించడం జరిగింది. సో ఏదైనా కానీ యువత తలుచుకున్నట్లయితే దేశంలో సాధ్యం కానిదంటూ ఏది ఉండదు. ఎవరైనా కానీ అధికారంలో మేమే ఉన్నాం కదా అని చెప్పేసి విరవేగినట్లయితే వాళ్ళ కోసం ఎవరో ఒకరు పుట్టుక రాక తప్పదు, ఎవరో ఒకరు పుడతారు వాళ్ళ అంతాన్ని చేసేందుకు అని చెప్పేసి మరోసారి నిరూపితమైంది జెన్జీ బ్యాచ్ తోటి మొన్న జరిగినటువంటి ఢిల్లీ వేదిక జరిగినటువంటి ధర్నా తోటి అని చెప్పేసి ఖచ్చితంగా నిరూపితమైంది. ఇప్పటి వరకైనా కనీసం కేంద్ర ప్రభుత్వం స్పందించి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలని, లేకపోయినట్లయితే వీలైనా బహిష్కరించాల్సిన అవసరం ఉంది. లేకపోయినట్లయితే ఈ నిరసన ఇంకా ఉవ్వెత్తున ఎగిసిపడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. చూస్తూనే ఉండండి. ఇది సూర్యతోటి ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ. చూస్తూ ఉండండి మనతో.